యువకుడు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ ప్రజాశ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని కోరారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరం దోషులు ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది అవుతున్న నేపథ్యంలో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. చార్ధామ్ ఆలయాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు శీతాకాల విరామం తర్వాత ఇవాళ ఉదయం తెరుచుకున్నాయి. పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రాల మధ్య తలుపులు తెరిచే ప్రక్రియ పూర్తయింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ బృందం పాకిస్తాన్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. సంప్రదింపులకు సంబంధించి ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతోనే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్మూజ్ జలసంధిలో 2 నౌకలపై ఇరాన్ దాడి చేసింది. నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ నెల 29న పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తన తమ్ముడు హార్దిక్ పాండ్యాతో తనకు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను క్రికెటర్ కృణాల్ పాండ్యా కొట్టిపారేస్తూ మా మధ్య అంతా సవ్యంగానే ఉంది అని స్పష్టం చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.